అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంతో కోట్లాది మంది రామభక్తుల కల సాకారం కానుంది. రేపు అత్యంత వైభవోపేతంగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించి అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు యావత్ భారతదేశం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశంలోని అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. రాజకీయ, సినీ, టెలివిజన్, వ్యాపార వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందగా వారంతా అయోధ్యకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే 80వ దశకంలో జాతీయ దూరదర్శన్లో ప్రసారమైన రామాలయం సీరియల్ నటీనటులకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. 1987-88 మధ్య ప్రసారమైన రామాలయం సీరియల్ సాగర్ ఆర్ట్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సీరియల్ ఇప్పటికీ ఓ రికార్డ్. ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ గా గుర్తింపు పొందింది. 5 ఖండాల్లో 17 దేశాల్లో 20 వేర్వేరు ఛానళ్లలో ప్రసారమైంది. ఆ రోజుల్లో ఆ సీరియల్ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసినట్లు ఎదురు చూసేవారంటే అతిశయోక్తి కాదు. 82% వీక్షకులతో ఆ రోజుల్లో రామాయణం రికార్డు సృష్టించిందంటే ఆ సీరియల్ కు ఎలాంటి క్రేజ్ ఉండేదో అర్థమవుతుంది. ఈ సీరియల్ ను 650 మిలియన్లకు పైగా ప్రేక్షకులు చూసినట్లు BBC గణాంకాలు తెలిపాయి. అందుకే ఈ ఛానల్ నేషనల్ దూరదర్శన్ కు కాసుల వర్షం కురిపించింది. ప్రతి ఎపిసోడ్ కు దాదాపు 40 లక్షల ఆదాయం సంపాదించి పెట్టింది. రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికాలియా ఆ పాత్రల్లో జీవించారు. సునీల్ లహరి, అరవింద్ త్రివేది, ధారాసింగ్లు సైతం తమ నటనతో మెప్పించారు. ఈ సీరియల్ కి డైరెక్టర్ రామానంద్ సాగర్ కాగా స్వరకర్తగా రవీంద్ర జైన్, నిర్మాతలుగా రామానంద సాగర్, ఆనంద సాగర్, మోతీ సాగర్ వ్యవహరించారు. రాముడి పాత్రలో అరుణ్ గోవిల్ ను చూసిన ప్రేక్షకులు ఆయన్ను కలియుగ రాముడిగా అభివర్ణించేవారు. అక్కడికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. అంతటి విశిష్ట గుర్తింపు పొందిన రామాయణం సీరియల్ టీంకు ఇప్పుడు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మరో అరుదైన గౌరవం దక్కింది. బాలరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకలకు అలనాటి రామాయణం సీరియల్ యూనిట్ సభ్యులకు ఆహ్వానం అందింది. ఈ విషయం తెలుసుకున్న ఆ తరం ప్రేక్షకులు రామాయణం సీరియల్ టీంకు మంచి గుర్తింపు లభించిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.